సిసి లైవ్ ఛానల్ ప్రేక్షకులకు నాగల చవితి శుభాకాంక్షలు. నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగల చవితిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఒక్కపొద్దులు ఉండి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడులో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఒక్కపొద్దులు ఉండి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనపర్తిపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉదయం నుంచే కూడా భక్తులంతా వచ్చి ఇక్కడ పాల్గొసి వాళ్ళ యొక్క భక్తులు తీర్చుకున్నామా. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? సుందరయ్య కాలనీ సార్, మేము సుందరయ్య కాలనీ నుంచి ఇక్కడ చాలా ఫేమస్ కనపర్తిపాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయము చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాల నుంచి మేము వస్తూ ఉన్నాము. సూపర్ సార్. ఈ మొక్కులు తీర్చుకున్నారన్నమాట. ప్రతి సంవత్సరం ఇట్లా వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తామండి. మొక్కులు తీర్చుకున్నాము అవి ఏమిటమ్మా? పిండి దీపారాధన చేస్తారు. పెసరపప్పు, వడపప్పు అంటారు. సద్దలు, బెల్లము, నువ్వులు, చిమ్మిరి అమ్మవారికి నాగమ్మకి ఎంతో ఇష్టమైనవి. అందుకని పసుపు కుంకాలు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? నా పేరు రోజారాణి. మనకి ఇక్కడ కనపర్తిపాడులో గల సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అందరూ మహిళలు, భక్తులు చాలామంది పాల్గొనడం జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రత్యేకంగా నాగల చవితి నాడు, నాగ పంచమి నాడు మహిళలు వారి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగుల చవితిని జరుపుకుంటారు. అలాగే ప్రసాదాలు చేసుకొని వచ్చి అమ్మకి పసుపు కుంకాలు, దారాలతో మరియు నైవేద్యాలతో ఎంతో చక్కగా అలంకరించుకొని వాళ్ళ మొక్కులు కోరుకుంటారు. అలాగే తీర్చిన తర్వాత కూడా అమ్మవారికి వచ్చి బట్టలు పెట్టుకొని ఎంతో చక్కగా అమ్మవారి ఆశీస్సులు కోరుతూ అందరూ పూజలు చేసుకుంటా ప్రతినిత్యం అందరూ ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు నాగల చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చాం కనపర్తిపాడు గుడికి. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా భక్తులు వస్తారు. ఈసారి ఇంకా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ. నాగల చవితి సందర్భంగా దేవునికి భక్తులందరూ నిండిపోయి ఉన్నారు. నెల్లూరు జిల్లా కనపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్. ఏమేం చేశారా? నేను దేవుడికి తెగా కొట్టుకున్నా, దండం పెట్టుకున్నా. ప్రతి వారం వస్తాము. బాగుంటుంది. దాన్ని బాగా బాగుంటుంది. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండేది. మేము అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్కి, దేవస్థానానికి రావడం ఆనవాయితీ. అలాగే ఈరోజు నాగుల చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్పోసి అలాగే నాగచిల్లలకి స్వామివారికి అభిషేకాలు చేసుకొని ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా పాటిస్తూ ఉన్నాం. మేమే కాదు, నెల్లూరు నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ఈ కనపర్తిపాడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎంతోమంది భక్తులు విశ్వాసాలు ఇక్కడ స్వామివారి మీద నమ్మకం ఉంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వచ్చి మా మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాల కోసం ఇక్కడికి వచ్చామని తెలియజేస్తాం. మనం కూడా కలిసి
ఒక్క నిమిషం పంపిస్తాం. మా ఆర్తి తీసుకున్నాడు పక్క రండమ్మా, తీసుకున్నాడు పక్క రండమ్మా. సార్ తీసుకోండి, తీసుకున్నాడు పక్క పోండమ్మా. వస్తున్నాడండి పక్క పోండి. దర్శనం వదిలేసిపోతుందా?
తీసుకున్నాడు పక్కనండి, తీసుకోండి. మా ఆర్తి తీసుకున్నాడు పక్కరండి అమ్మా, తీసుకున్నాడు పక్కరండి అమ్మా. సార్ తీసుకోండి, తీసుకున్నాడు పక్క పోండి అమ్మా. ఇటు వస్తున్నాడండి. తీసుకున్నాడు పక్క పోండి. ओम सांडाय नमः स्वाहा ओम परशुकाय नमः स्वाहा ओम कौस्तुभ्याय नमः स्वाहा ओम मेधयाय नमः स्वाहा ओम पद्माय नमः स्वाहा महापद्माय नमः स्वाहा नमः स्वाहा ओम नागप्रभौत्रेभ्यो नमः स्वाहा ओम नागपार्षदेभ्यो नमः स्वाहा नागपार्षदेभ्यो नमः स्वाहा नमः स्वाहा ओम वायवे नमः स्वाहा ओम सोमाय नमः स्वाहा ओम ईशानाय नमः स्वाहा ओम देवगणेभ्यो नमः स्वाहा ओम असुरगणेभ्यो नमः स्वाहा ओम गन्धर्वगणेभ्यो नमः स्वाहा ओम यक्षगणेभ्यो नमः स्वाहा ओम पितृगणे देवताभ्यो नमः पृथिव्यात्मने गन्धं परिकल्पयामि आकाशतत्त्वात्मने पुष्पं परिकल्पयामि वायुवात्मने धूपं कल्पयामि तेजस्तत्त्वात्मने दीपं कल्पयामि अमृततत्त्वात्मने अमृतोपहारनैवेद्यं कल्पयामि सर्वतत्त्वात्मने आम्बूलान् सर्वोपचारान् समर्पयामि। ప్రదక్షిణ అందరూ తీసుకొని పట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణ అందరూ కలిసి వెళ్ళండి. ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క పట్టుకోండి. ఆ గుడి చుట్టూ బజెట్ प्रथमश्च प्रजश्च कृतश्च सुवश्च
నమస్కారం చేసుకోండి సార్. చెప్పండి. నమస్తే గారుహ పత్యాయ నమస్తే దక్షిణాగ్నజే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో ఋషికేశ వాసుదేవ నమోస్తుతే స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే సుబ్రహ్మణ్యేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యద్దుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. హరోహర హరోహర హరోహర. నమస్కారం చేసుకొని కర్తల వరకు నమస్కారం చేయండి. మిగతా వాళ్ళ వెనక్కి నమస్కారం చేసుకోవచ్చు. నమస్కారం చేసుకోండి మీరు కూడా. సర్వం సుబ్రహ్మణ్యార్పణం. మధ్యలో కూర్చునే షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనం సురలోకనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. ఈరోజు నాగుల చవితి పర్వదినమున అంటే కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఈ యొక్క నాగేంద్ర స్వామి వారికి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఈ యొక్క దేవస్థానం వారు చక్కగా భక్తుల సౌకర్యంగా స్వామివారి యొక్క దర్శనాన్ని అదేవిధంగా ఆశ్లేష బలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఈరోజు భక్తాదులు ఎవరైతే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామివారిని నాగేంద్ర స్వామివారిని ఎవరైతే కొలుస్తారో అటువంటి వారికి స్వామివారు ఆయురారోగ్యాలు అదేవిధంగా పుత్రపౌత్రాదులు ధనకనక వస్తువాహనాలన్నీ కూడా ప్రసాదిస్తారని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ ఉన్నాను. మంగళం మహా. కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగల చవితి సందర్భంగా నెల్లూరు రూరల్ కనపర్తిపాడులో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి నాగల చవితిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా పాలు పోసి సద్దులో పిండి పెట్టి వాళ్ళు దీపారాధన చేశారన్నమాట. ఈరోజు చాలా పుణ్యమైనటువంటి రోజు అని చెప్పి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ఇవాళ రిపోర్ట్.